మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డిఎస్పి మీ దేవిశ్రీ ప్రసాద్. ఖడ్గం is one great film that I'll always be proud of, and one very important film in my career. ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన మూవీ అది. నాకు చాలా మంచి పేరు, చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టిన సినిమా ఖడ్గం అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్స్ టు అవర్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ లవ్లీ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ శంకర్ మధుమురళి గారు. చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ సినిమాలో. శ్రీకాంత్ గారు, రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు, సోనాలి బెంద్రి గారు, సంగీత గారు, కిమ్ గారు. ఇందులో స్టార్ కాస్ట్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ ట్రిబ్యూట్, ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్. ప్రతి పాట అండ్ గ్రేట్ లిరిక్స్ బై ద గ్రేట్ లెజెండరీ సిరిమల సీతారామ శాస్త్రి గారు. అండ్ లాట్ ఆఫ్ అదర్ లిరిక్స్ ఆల్సో రోట్. శాస్త్రి గారు రాసిన పాటలు ఈ సినిమాకి ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సాంగ్స్. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కానీ, సాంగ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ ఎన్నో మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, that is one of my all-time favorite songs. And ఇప్పటికీ రొమాంటిక్ సాంగ్స్ అంటే ఫస్ట్ ఏ ఛానల్లోనా ఏ ఎఫ్ఎంలోనా ప్లే సాంగ్ అది ఇన్ని ఇయర్స్గా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అలాగే నేను ఇప్పుడు పాడిన మేమే ఇండియన్ సాంగ్ కానీ, అల్లరి అల్లరి చూపులతో సాంగ్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వందే మాతరం అనే మేమే ఇండియన్స్లో నేను చేసిన బీజిఎం అది ఎంత పాపులర్ అయిందంటే, ఇప్పటికీ మేము ఎన్ని లైవ్ షోస్ చేసినా, నేను యూఎస్లో, ఆస్ట్రేలియాలో, లండన్లో, ఇండియాలో ఎక్కడ పర్ఫామ్ చేసినా ఆ వందే మాత్రం అనేది కంపల్సరీగా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది షో సమ్వేర్ వి పర్ఫామ్ విత్ ఎ హ్యూజ్ ఇండియన్ ఫ్లాగ్ అండ్ పీపుల్ జస్ట్ గో మ్యాడ్ అండ్ ఫుల్ ఒక దేశభక్తితో వీ హ్యావ్ ఎ గ్రేట్ మూమెంట్ ఎవ్రీ టైమ్ అన్నమాట. సో అటువంటి మూవీ ఖడ్గం. అండ్ ఆ వందే మాత్రం నుంచి ఇప్పుడు 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత నా గవర్నమెంట్ సైడ్ నుంచి, మోడీ గారి గవర్నమెంట్ సైడ్ నుంచి, వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ ఎ సాంగ్ ఫర్ ఇండియా, హర్ ఘర్ తిరంగా అనేంతవరకు ఈ జర్నీ చాలా అందమైన జర్నీ. అలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్స్. మొన్న కూడా న్యూయార్క్లో హర్ ఘర్ తిరంగా కూడా అక్కడ పాడటం జరిగింది. అలాగే ఆ పాటతో పాటు ఎప్పుడు కనెక్ట్ చేసిన వందే మాత్రం కూడా పాడుతుంటాను. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ నుంచి, ఇట్ వాజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్, సో ఇట్స్ వెరీ young boy that time, and all the senior most and legendary musicians used to compliment me, say ఈ పీస్ చాలా బాగుంది, ఆ పీస్ చాలా బాగుంది, నీకు చాలా మంచి పేరు వస్తుంది అని పెద్ద పెద్ద వయలినిస్ట్లు అది వర్క్ చేశారు దానికి. సో నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అలా కుదిరింది, థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. సో ఒక ముస్లిం కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇండియన్ కైండ్ ఆఫ్ ప్యాట్రియాటిజం ఇవ్వడానికి అలాంటివన్నీ చాలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తుంటాను ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో. సో దానికి చాలా అప్రిసియేషన్ వచ్చింది. అప్పుడు చాలామంది గొప్ప మ్యూజిషియన్స్ కూడా యూ విల్ విన్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ అనేది కూడా నన్ను బ్లెస్ చేశారు. బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ అట్ దట్ టైమ్ దో. బట్ దానికి వచ్చిన పేరు, మర్యాద చాలా చాలా గొప్ప గౌరవం అని చెప్పాలి, ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే ఫైనల్గా బై ది లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ అండ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేషనల్ అవార్డ్ నాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఖడ్గం అనే సినిమా రిలీజ్ అవటం నాకు ఎంతో సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఆల్ ఓవర్ అగైన్. మేబీ విల్ ఆల్సో ట్రై టు వాచ్ ఇట్ along with you guys, and let's have fun and let's relive those lovely moments and the great moments that are connected to the nation. Jai Hind.